శ్రీశైలం దేవస్థానానికి దర్శి వైసీపీ ఎమ్మెల్యే బోచిపల్లి శివప్రసాద్ రెడ్డి కుచ్చుటోపి పెట్టారు. భక్తుల కోసం ఆలయ స్థలంలో కాటేజ్ నిర్మించి దేవస్థానానికి అందజేస్తామని వైసీపీ ఎమ్మెల్యే దేవస్థానం అధికారులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే కాటేజ్ నిర్మించి 3 ఏళ్లైనా దేవస్థానానికి అప్పగించకుండా తానే వినియోగించుకోవడంతో పలు విమర్శలకు దారితీసింది. శ్రీశైలం దేవస్థానానికి దర్శి వైసీపీ ఎమ్మెల్యే బోచిపల్లి శివప్రసాద్ రెడ్డి కుచ్చుటోపీ పెట్టారు. భక్తుల కోసం ఆలయ స్థలంలో కాటేజ్ నిర్మించి దేవస్థానానికి అందజేస్తామని వైసీపీ ఎమ్మెల్యే దేవస్థానం అధికారులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ ప్రకాశం జిల్లాకు చెందిన పూచేపల్లి కుటుంబ సభ్యులు శ్రీశైల దేవస్థానం పరిధిలో కాటేజీ నిర్మిస్తామని ఆలయ అధికారులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కాటేజీ కూడా నిర్మించారు. అయితే నిబంధనల ప్రకారం 7 ఏడాది లోపే దేవస్థానం అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ కాటేజీ నిర్మించి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు కూడా సీరియస్ అయ్యి ఈ నెల 18 తేదీ లోపల హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా అయితే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తన సొంతంగా వినియోగించుకుంటున్నారు. అధికారికంగా అప్పగించాల్సి ఉంది. దీనివల్ల కూడా దేవస్థానం అధికారి ఏదైతే ఆదాయాన్ని కూడా భారీగా గండిపడుతుంది. ఒకవేళ కాటేజీ నిర్మించిన వాళ్ళు ఆలయ నిబంధనల ప్రకారము సంవత్సరంలో 30 రోజులు ఉచితంగా ఇస్తారు. దాని తర్వాత మధ్యలో ఎప్పుడన్నా వస్తే ఆ సగం ధరకే కాటేజీ నుంచి రూములు అద్దెకు ఇస్తుంటారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఆయన 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా దేవస్థానం అధికారులకు అప్పగించకుండా వాళ్ళే వినియోగించుకుండడంతో దేవస్థానం అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. 18వ తేదీ లోపలికి ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కూడా దేవస్థానం అధికారులు దర్శి ఎమ్మెల్యే నుంచి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, ఇప్పుడు నోటీసులు ఇవ్వడం వెనక ఆంతరం ఏమిటనేది కూడా మల్లన్న భక్తులు తీవ్ర చర్చనీయాంశం ఉంది. మరి దర్శి ఎమ్మెల్యే దీనిపైన కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సుంకన్న.